చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం నిందితులందరినీ పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్లుగా తెలుస్తోంది. 13 మందిని అయితే అరెస్టు చేసి సబ్ జైలుకి తరలించినట్లుగా వింటున్నాం. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం. ఈ నెల 14వ తారీఖున తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భద్రపరిచినటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ సందర్శించి తిరిగి వస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పులివర్తి నానితో పాటు అతని గన్మెన్ మీద దాడులకు పాల్పడ్డారు. విచక్షణారహితంగా కార్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు అక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఈ దాడికి పాల్పడినటువంటి వారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఏడీజే కోర్టు చిత్తూరు ముందు హాజరుపరచడం జరిగింది. అయితే 14 రోజుల రిమాండ్ విధిస్తూ వారిని చిత్తూరు సబ్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా చాలా మంది ఉన్నారనేది అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ చంద్రగిరికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా కూడా ఈ దాడి ఘటన జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 13 మందికి కలిపి 14 రోజుల రిమాండ్ కూడా విధించారు తిరుపతి ఏడీజే కోర్టు. ప్రస్తుతం వారిని చిత్తూరు సబ్ జైలుకు తరలించడం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, పులివర్తి నాని హత్యాయత్నం కేసులోకి సంబంధించి ఎట్టకేలకు ఉత్కంఠ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ 13 మందికి అధికారులు వీరిని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం అయితే పోలీసులు 13 మందికి సంబంధించి 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఈ హత్యాయత్నానికి సంబంధించి పథక వ్యూహ రచన ఏ విధంగా సాగింది, దానికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగాల్సినటువంటి అవసరం అయితే ఉందని అటు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అటు ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఘటన మీద ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. దీని వెనుక అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నట్లుగా కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతా ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంకా మరి కొంతమంది, ఎందుకంటే అక్కడ ఉద్దేశపూర్వకంగానే వాహనాల్లో పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ ప్రెమిసెస్ లోకి అసలు మారణాయుధాలతోటి ఏ విధంగా వాళ్ళు లోపలికి ప్రవేశించారన్న దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లహరి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.